హలో ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర చికెన్ చేస్తున్నాను. మన ఛానల్లో ఇదేనండి ఫస్ట్ సారి పెట్టడం. అయినా గోంగూర చికెన్ ఇష్టం లేకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి. చాలా సింపుల్గా చేయొచ్చు. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. గోంగూర ఒక కట్ట తీసుకున్నాను పెద్దది, అలాగే హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. చిన్నవైతే 2 తీసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చెక్క, లవంగ, యాలకులు వేసాను. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసాను. ఇప్పుడు 6 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను తొందరగా మగ్గుతాయని. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఇలా కలుపుకోవాలి. కలుపుకుంటేనే తొందరగా ఫ్రై అవుతాయి. నేనైతే ఒక టమోటా తీసుకొని సన్నగా తరిగి వేసాను. ఒక టమోటా అయితే సరిపోతుంది. ఇవి కూడా బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు కొత్తిమీర కాడలు వేస్తున్నాను, ఎందుకంటే స్మెల్ బాగుంటుంది కాబట్టి. ఇట్లా సన్నగా కట్ చేసి వేసేసానండి. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఇలా ఫ్రై అయిన తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. 2.5 టీ స్పూన్లు అయితే వేసుకోవాలి. ఇవి కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కసూరి మేతి వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. గోంగూర చికెన్లో కసూరి మేతి వేస్తే. బాగా శుభ్రం చేసుకున్న చికెన్ పీసెస్ అయితే వేసేసాను. చూడండి, వేసి బాగా కలపాలండి. బాగా కలిపితేనే ముక్కలకి మసాలా అంతా పడుతుంది. ఇప్పుడు 5 నిమిషాలు మూత పెట్టి నూనెలో వేగనివ్వాలి. మసాలాలు యాడ్ చేద్దాము. 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు కారము, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, 1/2 టీ స్పూను చికెన్ మసాలా పొడి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలండి. చూడండి, బాగా కలిపితేనే ముక్కలకి మసాలా బాగా పడుతుంది. మసాలా పొడులన్నీ కొంచెం తక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలా కాకుండా ఎక్కువగా వేసుకున్నారనుకోండి, ఆ టేస్టే మారిపోతుంది. తినేయాలనిపిస్తుంది. ఇప్పుడైతే తగినంత ఉప్పు వేస్తున్నాను. కల్లుప్పు వేసాను. ఇప్పుడు బాగా కలిపేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఒక గ్లాస్ నీళ్ళైతే పోసాను. పోసేసి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలండి. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఆ వాసనకే కడుపు నిండిపోతుంది. ఇప్పుడు గోంగూర బాగా శుభ్రం చేసి పెట్టాను. గోంగూర అయితే వేసేస్తున్నాను. చూడండి, ఇలా వేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. చూడండి, ఇట్లా మధ్య మధ్యలో కలుపుకోవాలి. అంతే అండి. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. చూడండి, ఆయిల్ ఇట్లా పైకి తేలినట్టు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేశాను. 5 నిమిషాల తర్వాత చూడండి, చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు చికెన్ ముక్క చూడండి, అసలు ఎంత బాగా ఉడికిపోయిందో. అసలు చాలా రుచిగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ గోంగూర చికెన్ వేసుకొని తింటుంటే ఆ టేస్టే వేరు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.